ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ మెగా ఈవెంట్ ప్రారంభమైంది. ఏఐసీసీ లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భారత రాజ్యాంగంలో నీతి, డైనమిక్స్ పై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ సవాళ్లపై 10 నిమిషాలు ప్రసంగించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. 1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, మేధావులు, విద్యార్థులు చర్చకు హాజరయ్యారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, గుడ్ మార్నింగ్. సీఎం ఢిల్లీ టూర్ అండ్ సెమినార్ డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ సౌజన్య. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ లా విభాగానికి సంబంధించి, అలాగే హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ విభాగాలకు సంబంధించిన మెగా ఈవెంట్ ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వాటితో పాటు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, అలాగే ఆర్టీఐకి సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 1200 మంది ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో రాజ్యాంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, వాటన్నింటికి సంబంధించి చూడాల్సినటువంటి దృక్కోణం, మొత్తంగా ఒక 5 సెషన్స్గా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా 41 మంది ప్రసంగించబోతున్నారు. సెషన్కి సంబంధించి ఒక్కొక్క సెషన్ కూడా సుమారు గంట పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 5 సెషన్స్ ద్వారా ఈ మెగా ఈవెంట్ని అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి దేశంలో రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు, దాంతోపాటు ఆర్టీఐని ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి సమాచారాన్ని సేకరించడం ఎలా, వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ సెషన్స్ అనేది కూడా ఉండబోతున్నాయి. దాంట్లో మతము, రాజ్యాంగం అనేటువంటి అంశం పైన కూడా చర్చించబోతున్నారు. వాటితో పాటు న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత, వాటితో పాటు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు, వీటన్నింటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 41 మంది ప్రసంగిస్తారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఇంటర్నల్గా డిబేట్స్ అనేది కూడా ఈ సమావేశంలోనే నిర్వహించబోతున్నారు. ఇక రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నేతృత్వంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క మీటింగ్ అంటే 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. కాబట్టి ఆ మీటింగ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. సీఎంకి సంబంధించి ఈ ఒక్క ప్రోగ్రాం మాత్రమే షెడ్యూల్ అయ్యింది. 9 to 1, 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రోగ్రాంలో 10 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ముఖ్యంగా రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లకు సంబంధించి వారందరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. ఈ భేటీ తర్వాత, ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీకి సంబంధించిన అగ్రనాయకుల్ని కలుస్తారా, లేకపోతే ఈ భేటీలోనే కలిసిన తర్వాత వెళ్తారా అనే దానిపైన కూడా స్పష్టత అనేది రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఈ భేటీలోనే, ఈ కార్యక్రమంలోనే సీఎం పాల్గొంటారనేది అఫీషియల్గా అందుతున్నటువంటి సమాచారం. ఈ భేటీ తర్వాత సీఎం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారనేది ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికైతే ఈ కార్యక్రమమే చాలా క్రూషియల్ కార్యక్రమము. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది రాజ్యాంగానికి సంబంధించి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా రాజ్యాంగం పైన, రాజ్యాంగ ప్రియాంబుల్ పైన కూడా దాడి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు కూడా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలు చేసింది. వాటిని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితోటి, రానున్నటువంటి రోజుల్లో అదే స్ఫూర్తితోటి రాజ్యాంగ రక్షణకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలో ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌజన్య, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ మెగా ఈవెంట్ ప్రారంభమైంది. ఏఐసీసీ లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భారత రాజ్యాంగంలో నీతి, డైనమిక్స్ పై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగం సవాళ్లపై 10 నిమిషాలు ప్రసంగించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొంటారు.
1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, మేధావులు, విద్యార్థులు చర్చకు హాజరయ్యారు.